ఈరోజు మనం స్కూల్లో చదువుకునే ఒక బాలిక గురించి తెలుసుకుందాము. అది వింటే మీరు ఆశ్చర్యపోతారు. షబాని కథని చెప్తూ మాట్లాడుతోంది. నేను మా అత్తవారితోనూ మా చుట్టాలతోనూ గొడవపడి నా కూతురుని స్కూల్లో జాయిన్ చేశాను. వాళ్ళనే మాటలను పడుతూనే రోజు స్కూలుకి పంపిస్తూ ఉండేదానిని. తనను చదివించడం కోసము చాలా కష్టపడేదానిని. తన చదువు కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కోసం కష్టపడి డబ్బులు సంపాదించేదానిని. తను రోజు స్కూల్ నుంచి ఒకరోజు ఒక వస్తువును తీసుకుని వచ్చింది. అది చూసి నేను చాలా కంగారు పడ్డాను. తను నా ఎదురుగా ఎలా నుంచింది అంటే ఒక వరల్డ్ కప్ తీసుకుని వస్తే ఎలా ఉంటుందో తను ఆ విధంగానే నా ముందు నుంచింది. తనను చూసి నేను అడిగాను, నువ్వు స్కూల్లో ఏం చేస్తున్నావని. అప్పుడు నా కూతురు చెప్పింది, నేనేమి చేయడం లేదు అని. కానీ అక్కడ విషయం ఎలా ఉంది అంటే ఆ విషయాన్ని నేను ఎవ్వరికీ చెప్పుకోలేను. ఒకరోజు నేను తన స్కూల్కి వెళ్ళాను. దూరం నుంచి చూస్తేనే నాకు అర్థమైంది తను ఏం చేస్తుందని. కానీ తన దగ్గరకు వెళ్లే ధైర్యం లేదు. నా పేరు షబానా. నేను వయసులో ఉండగా చాలా అందంగా ఉండేదానిని. నా భర్త నన్ను చూడగానే వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. వివాహం జరగగానే నేను అత్తవారింటికి వచ్చాను. కానీ మా అత్తగారు మాత్రము నేను మా పుట్టింటి నుండి ఏమీ తెచ్చుకోలేదనే విషయంలో నన్ను ఎప్పుడూ క్షమించలేదు. నా తల్లిదండ్రులు నాకు ఏమీ ఇవ్వలేదు. మిగిలిన నా సోదరులకు ఏదో ఒకటి ఇచ్చి పుట్టింటి నుండి వాళ్ళని అత్తవారింటికి పంపించారు. కానీ నా భర్త నా పుట్టింటి నుండి ఏమీ తీసుకురావద్దని చెప్పాడు. అందుకే మా తల్లిదండ్రులు నాకు ఏమీ ఇవ్వలేదు అని చెప్పారు. నా భర్త చెప్పాడు అవన్నీ మనమే కొనుక్కుందామని. కానీ మా పరిస్థితులు అంత బాలేదు. మేము ఎటువంటి సామాన్లను కొనుక్కోలేకపోయాము. ఆ భగవంతుడు నాకు ఒక కొడుకునిచ్చాడు. నా కొడుకుకి 17 సంవత్సరాల వయసు వచ్చింది. తను వేరే ఊరిలో పని చేసుకుంటున్నాడు. ఆ తర్వాత ఆ భగవంతుడు నాకు ఒక కూతురునిచ్చాడు. తను కూడా ఇప్పుడు వయసుకు వస్తుంది. తన పేరు షాహిన్. ఆమె 5వ తరగతి చదువుతున్నప్పుడు మా అత్తగారు మా ఆడపడుచులు అందరూ ఇంకా తనని స్కూల్ని మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టమని చెప్పారు. ఇంట్లో పనులు నేర్పించమని చెప్పారు. కానీ నేను కనీసము నా కూతురు 12వ తరగతి అయినా చదువుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను. ఈ రోజుల్లో 5వ తరగతి చదువుకుంటే ఏమర్థమవుతుంది? అందువలనే నేను నా కూతుర్ని హై స్కూల్లో జాయిన్ చేశాను. తను కూడా చదువుకుంటుంది. తనని కూడా చదువు అంటే తనకి చాలా ఇష్టం. కానీ మా ఊర్లో గవర్నమెంట్ స్కూల్ లేదు. ఒక ప్రైవేట్ స్కూల్ మాత్రమే ఉంది. అక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు కూడా లేరు. అక్కడ ఆ స్కూల్ కూడా చాలా చిన్నది. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు అమ్మాయిలను ఎక్కువగా చదివించేవారు కాదు. నేను ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను ఎక్కువగా ఫీజు కట్టలేను, మీరు ఏదైనా సహాయం చేయగలరా అని అడిగాను. దానికి ఆ స్కూల్ యజమానురాలు, ఆమె కూడా ఒక స్త్రీ, ఆమె నేను కూడా ఈ స్కూల్కి అద్దె కట్టాలి, అందువల్ల నేను ఎటువంటి సహాయం చేయలేనని చెప్పింది. ఆమె బాధ నాకు అర్థమైంది. అందువల్ల నేను చెప్పాను, ఏదో ఒక విధంగా నేనే ఫీజు కట్టాలని అనుకున్నాను. నేను ఇంటి పని అంతా చేసుకుని సాయంత్రం అయ్యేసరికి మిషన్ కుట్టేదాన్ని. అవి కుట్టడానికి నాకు చాలా సమయం పట్టేది. కానీ నా కూతురు స్కూల్ ఫీజు కట్టుకునేంత డబ్బులు నాకు వచ్చేవి కాదు. తన ఫీజు కాకుండా పుస్తకాలు, పెన్సిళ్ళు అవే ఖర్చు కూడా చూసుకోవాల్సి వచ్చేది. నా భర్త కూడా డబ్బులు ఇచ్చేవాడు కాదు. తనకి కూడా తన కూతుర్ని చదివించడం ఇష్టం లేదు. నేను అందరితోనూ గొడవ పడుతూ అందరిని ఎదిరించి నా కూతుర్ని స్కూల్కి పంపించేదాన్ని. నా కూతురు ఫీజు కట్టాలి, కానీ అంత డబ్బు నా దగ్గర జమ అవ్వలేదు. ఫీజు కట్టాల్సిన సమయం దాటిపోయింది. వారం రోజులు గడిచిపోయాయి. ఇంకా నా కష్టం చూడలేక ప్రిన్సిపల్ ఆ నెలలో ఫీజు కట్టడానికి ఇంకా టైం ఇచ్చారు. 2 నెలల ఫీజు కలిపి కట్టమని చెప్పారు. 2వ నెల కూడా అయిపోయింది. 2వ నెల దాటి 8 రోజులు పూర్తయిపోయాయి. నా దగ్గర డబ్బులు లేవు. నా కూతురికి ఫీజు కట్టవలసి సమయం అంతా పూర్తయిపోయింది. నాకు 5,000 కావాలి. 4,000 ఫీజు కట్టాలి. ఆ పై ఖర్చుల కోసం నాకు ఇంకొక 1,000 కావాలి. మొత్తము 5,000 కావాలి. ఎక్కడ నుండి వస్తాయి? నా భర్తను అడిగితే నా భర్త అంటున్నాడు, నేను నీకు ముందే చెప్పాను, నేను ₹1 కూడా ఇవ్వను. అప్పుడు నేను అన్నాను, అమ్మాయి ఖర్చుల కోసం కాదు, నా ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వమని అడిగాను. అందులో కొంత ధనాన్ని తీసి అమ్మాయికి ఫీజు కట్టవచ్చని అనుకున్నాను. అయినా కూడా నా భర్త డబ్బులు ఇవ్వలేదు. నా కూతురు ఇంటికి వచ్చింది. తను కూడా చాలా బాధపడుతుంది. తను గదిలోకి వెళ్ళిపోయింది. నేను మధ్యాహ్నం ఆ గదిలోకి వెళ్ళాను. అప్పుడు నేను తన తలగడ తీసి చూసేసరికి తన తలగడ కింద ₹2,000 ఉన్నాయి. నేను ఆమెను అడిగాను, ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు అనిపించింది ఆ డబ్బులు నా భర్త పెట్టాడేమోనని. సరిలే వెళ్ళి తననే అడుగుదామని బయటకు వెళ్లేసరికి ఇంతలో నా భర్త తన తల్లితో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నా భార్య నన్ను డబ్బులు అడిగింది, నేను ₹1 కూడా ఇవ్వలేదు. దాని అర్థం నా భర్త డబ్బులు పెట్టలేదు. ఆ డబ్బులు ఎవరు పెట్టారని ఆలోచిస్తూ ఉన్నాను. మరుసటి రోజు కూడా అలాగే జరిగింది. నా తలగడ కింద ₹2,000 ఉన్నాయి. నాకు చాలా కంగారుగా ఉంది. కానీ నాకు డబ్బు అవసరం
ఉంది. నేను డబ్బులు నా కూతురికిచ్చి ఫీజు కట్టమని చెప్పాను. పుస్తకాల కోసం డబ్బులు అప్పు చేశాను, అవి కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేశాను. తను ఫీజు కట్టమిచ్చిన డబ్బులు తీసుకుని కొంచెం ముందుకు వెళ్లి వెనక్కి వచ్చి అంటుంది, అమ్మా నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని నన్ను గట్టిగా కౌగిలించుకుంది. నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాను. కూతురు ఎప్పుడూ కూడా తల్లికి మంచి స్నేహితురాలు అవుతుంది. కానీ నాకు అదే ఆలోచన, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంట్లో నాకు ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు. 3వ రోజు నాకు చాలా కంగారు వచ్చింది. ఎందుకంటే 3వ రోజు కూడా నా తలగడ కింద 2000 ఉన్నాయి. నేను ఇంకా నా గదిపై ఒక కన్ను వేశాను. ఎవరో ఒకరు వెళ్ళి ఖచ్చితంగా డబ్బులు పెట్టాలి. నేను మొత్తం పనులన్నీ కూడా నా గది గుమ్మం ముందే కూర్చుని చేస్తున్నాను. నా గదిలోనికి కేవలము నా కూతురు మాత్రమే వెళ్ళింది. తను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నా గదిలోనికి వెళ్ళింది. ఎందుకంటే అక్కడ తన బట్టలు ఉన్నాయి. పూర్తి రోజులో గదిలో ఇంకెవ్వరూ కూడా వెళ్ళలేదు. సాయంత్రం నేను వెళ్లి చూసేసరికి అక్కడ మళ్ళీ డబ్బులున్నాయి. దాని అర్థము ఆ డబ్బులు నా కూతురు పెట్టింది. నేను నా కూతురు డబ్బులు ఎక్కడ నుండి తీసుకుని వస్తుంది? నా కూతురు ఎక్కడైనా దొంగతనం చేయడం లేదు కదా. నేను చాలా భయపడ్డాను. నేను ఆమెను ఎంతో గొప్పగా తీర్చిదిద్దాలి అని అనుకుంటున్నాను. నేను ఒక రోజు ప్రేమగా ఆమెను దగ్గర కూర్చోబెట్టి అడుగుతున్నాను, నువ్వు నా తలగడ కింద డబ్బులు పెట్టావా? వెంటనే నా కూతురు అవునమ్మా నేను డబ్బులు పెట్టానని చెప్పింది. ఎందుకు పెట్టావని అడిగాను. నీకు కొంచెం సహాయం చేద్దామని పెట్టాను అని నా కూతురు చెప్పింది. కానీ నువ్వు ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావని అడిగింది తల్లి. నేను ఆ డబ్బులు కష్టపడి సంపాదించాను. నువ్వు ఏం చేస్తున్నావు? ఆమె అది నేను చెప్పలేను అంది. కానీ ఆ డబ్బులు నేనే సంపాదించాను. నేను సంపాదించిన డబ్బులనే తెచ్చాను. నా కూతురు ఇప్పుడు పెద్దదవుతుంది, చాలా అందంగా ఉంటుంది. తనకి అన్నీ తెలుసు. ఎందుకంటే తన తండ్రి తన తల్లిని కొట్టడం కూడా తను చూసింది. తన నానమ్మ తన తల్లిని మాట్లాడే మాటలు తను వింటూ ఉంది. తన మనసు చిన్నపిల్లల మనసు. నాకు తెలుసు డబ్బులు సంపాదించడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. కానీ ఆమె రోజుకి 2000 సంపాదిస్తుంది. నా భర్త నేను అడిగితే 5 రూపాయలు కూడా లేవు అని చెప్తున్నాడు. నేను డబ్బులు అడిగినా అసలు ఆ మాటలే పట్టించుకోకుండా వచ్చి మంచం మీద పడుకునేవాడు. తను నేను చెప్పే ఏ మాటలను పట్టించుకునేవాడు కాదు. నా కూతురు ఏమైనా మాట్లాడబోయినా కూడా నేను ఏమీ మాట్లాడొద్దని సైగ చేసేదాన్ని. కానీ నేను నా కూతురు ఈ డబ్బు ఎలా తీసుకుని వస్తుంది అనే విషయాన్ని ఇక భరించలేక నా భర్తకి చెప్పాలి అని అనుకున్నాను. కానీ మళ్ళీ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే ఇంట్లో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. తను వెంటనే వెళ్ళి మా అత్తగారితో ఈ విషయం చెప్తాడు. పూర్తి ఊరంతా కూడా ఈ విషయం తెలిసిపోతుంది. ముందు నేను తెలుసుకోవాలి అసలు విషయం ఏమిటి. నా కూతురు స్కూల్కి వెళుతుంది, డబ్బు సంపాదించి తీసుకుని వస్తుంది. తను స్కూల్కి వెళ్ళి ఏం చేస్తుంది? ఒకరోజు నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. నేను ప్రిన్సిపల్ని అడిగాను, ఇక్కడ అంతా బానే ఉందా? షాహిన్ సరిగ్గా చదువుతుందా? నేను అవన్నీ ఎందుకు అడిగానంటే ఏదైనా విషయం ఉంటే ప్రిన్సిపల్ నాకు చెప్తారు అని ఆ విషయాలన్నీ అడిగాను. అంతా సరిగ్గానే ఉంది అని చెప్పింది ప్రిన్సిపల్. మీ అమ్మాయి చాలా బాగా చదువుతుంది, అందరితోనూ చాలా మంచిగా ఉంటుంది, అందరితో స్నేహంగా ఉంటుంది. ప్రిన్సిపల్ గారికి కూడా ఏమీ తెలియదనే అర్థమైంది. ఒకరోజు ఆ డబ్బులు నా భర్త చూశాడు. అప్పుడు నా భర్త అడుగుతున్నాడు, నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు నన్ను ఎందుకు డబ్బులు అడుగుతున్నావు? ఈ డబ్బులు నాకు ఏవో కష్టాలు తెచ్చేలా ఉన్నాయని నాకు అనిపించింది. అబద్ధాల మీద అబద్ధాలు చెప్పవలసి వచ్చింది. నేను అమ్మాయి ఫీజు కోసం డబ్బులు దాస్తున్నాను కదా, ఆ డబ్బులు ఇవే అని చెప్పాను. నా భర్త ఆ డబ్బులు ఇవ్వమని అడిగాడు. నా భర్త అంటున్నాడు, ప్రిన్సిపల్ నీ ఫ్రెండ్ కదా, నువ్వు డబ్బులు ఎందుకు కట్టాలి అని అడిగేసరికి నేను చెప్పాను, ఆమె నా స్నేహితురాలు కాదు. ఈ ఊరిలో అందరికీ ఆమె కావలసిన మనిషి, అంతేకాని ఆమె ఎవరికి స్నేహితురాలు కాదు. నేను ఏం చెప్పినప్పటికీ కూడా నా భర్త వినకుండా ఆ డబ్బులో జేబులో పెట్టుకున్నాడు. నాకు ఆ డబ్బులు అవసరం ఉంది, నేను తర్వాత ఇస్తాను అని చెప్పాడు. నాకు తెలుసు ఆ డబ్బులు మళ్ళీ తిరిగి రావు అని. నా భర్త నా దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడు ఇలాగే తీసుకుని వెళ్ళిపోతాడు. నాకు ఇంకొక విషయం కూడా తెలుసు, కానీ ఆ విషయాన్ని నా మనసులోనే దాచుకున్నాను. నేను ఎవ్వరికీ చెప్పలేదు. నా భర్త నా అందాన్ని చూసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. తన కట్నం తీసుకోవడానికి కూడా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు తను అసలు నన్ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే తను వేరే పెళ్లి చేసుకున్నాడు. తను కూడా వేరే ఊరిలో ఉంటుంది. తన ఇంటి ఖర్చులు కూడా నా భర్త చూసుకుంటున్నాడు. తనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ కొడుకు ఖర్చులు కూడా నా భర్తే చూసుకుంటున్నాడు. వాళ్ళతో చాలా సంతోషంగా ఉంటున్నాడు. నా కొడుకు కూడా నా భర్త గుప్పెట్లోనే ఉన్నాడు. తను కూడా నాతో మంచిగా మాట్లాడేవాడు కాదు. తను వేరే తల్లి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. నా భర్త పూర్తిగా నా కొడుకుని తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. ఈ ప్రపంచంలో ఇంకా నాకు ఎవరైనా ఉన్నారు అంటే అది నా కూతురు మాత్రమే. నేను ఎప్పుడూ భయపడేదాన్ని.
ఇది చాలా పల్లెటూరు, చిన్న మాటన్నా కూడా ఊరంతా కూడా తెలిసిపోతుంది. అందువల్లనే నేను ఏ అడుగు వేసినా చాలా ఆలోచించి వేయాలి. ఒకరోజు నేను స్కూల్కి వెళ్ళాను. నా కూతురు ఏం చేస్తుందో చూడాలని అనుకున్నాను. ఎందుకంటే తను డబ్బులు స్కూల్ నుంచే సంపాదించి తీసుకుని వస్తుంది. నేను స్కూల్కి వెళ్ళేసరికి నాకు చాలా కంగారు వచ్చింది. ఎందుకంటే నా కూతురు స్కూల్లో లేదు. నేను తన స్నేహితురాలను అడిగాను, షాహిని ఎక్కడికి వెళ్ళింది? నాకు తన స్నేహితులు కూడా బాగా తెలుసు, మాకు తెలియదు అని చెప్పారు. నేను అడిగాను, ఆమె రోజు ఈ టైంలో స్కూల్లో ఉంటుందా అని. వారు చెప్పారు, మాకు ఆఖరి పీరియడ్ జరగడం లేదు, 3 నెలలకు మాకు ఈ పీరియడ్కి మాకు సెలవిచ్చారు. మేమందరం కూడా ఆఖరి పీరియడ్లో కూర్చుని చదువుకుంటున్నాము, కానీ షాహీనా ఇక్కడ ఉండడం లేదు. నేను తన స్నేహితురాళ్ళని అడిగాను, ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా? లేదు, షాహీనా మమ్మల్ని ఎవరికీ చెప్పొద్దని చెప్పింది, కానీ తను ఆఖరి పీరియడ్లో మాయమైపోతుంది. నేను అడిగాను, ఇప్పుడు తను ఎక్కడుంది? వాళ్ళు చెప్తున్నారు నాకు తెలియదు అని. అది విని నేను చాలా కంగారు పడిపోయాను. నేను ఇప్పుడు నా కూతుర్ని ఎక్కడ వెతకాలి అని అనుకుంటుండగా తన స్నేహితులు చెప్పారు, ఈ పీరియడ్ అయిపోయేసరికి వస్తుంది అని. మీరు ఎక్కడే నుంచి వెయిట్ చేయండి, తను ఈ పీరియడ్ అయిపోయాక వస్తుంది అని చెప్పారు. మాతో కలిసి తను బయటకు వస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, నేను తన వెనకాలే వచ్చానని తను అనుకుంటుంది, అందుకని నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇంటికి వచ్చేశాను. తను వస్తూ డబ్బులు తెచ్చి, అమ్మా నువ్వు చెప్పావు కదా తలగడ కింద డబ్బులు పెడితే నాన్న తీసుకుని వెళ్ళిపోతున్నాడని, అందువల్ల నేను తలగడ కింద డబ్బులు పెట్టలేదు, అందువల్ల డబ్బులు నేను నీకు ఇస్తున్నాను. నేను నా కూతురిని చాలా కంగారుగా చూస్తున్నాను. ఆమె అడుగుతుంది ఏమైంది అని. ఏమీ లేదని చెప్పాను. మరుసటి రోజు నేను స్కూల్కి వెళ్ళాను. ఆఖరి పీరియడ్ రాగానే ఆమె స్కూల్లో ఒక విరిగిపోయిన తలుపు నుండి బయటకు వస్తుంది. నా కాళ్ళు చేతులు చల్లబడిపోయాయి. నా కూతురు ఏం చేస్తుంది? తన స్కూల్ నుండి ఎక్కడికి వెళుతుంది? తను నాకు ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు? నేను తన వెనకాల వెళ్లడం మొదలుపెట్టాను. నడుస్తూ వెళుతుంది. తను కొంచెం ముందుకు వెళ్ళాక నా కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. తను ఏదైతే ఇంట్లోకి వెళుతుందో ఆ ఇంటి గురించి అందరికీ తెలుసు, పూర్తి ఊరంతా తెలుసు. నా కూతురు అక్కడికి వెళ్ళడం ఎవరైనా చూసారంటే ఇక నా కూతురిని ఊర్లో ఎవ్వరూ వివాహమే చేసుకోరు. ఎందుకంటే ఆ ఇల్లు ఎవరిదో ఊరందరికీ తెలుసు. ఆ ఇల్లు కిన్నెరలు ఉండే ఇల్లు. అక్కడ హిజ్రాలు ఉండేవారు. వేరే ఊరికి వెళ్ళి డాన్సులు వేస్తూ పాటలు పాడుతూ ఉండేవారు. ఎవరికైనా సంతానం కలిగితే వాళ్ళని పిలుస్తారు. వాళ్ళ ఇంటికి ఎవ్వరూ వెళ్లరు. వాళ్ళందరూ తయారైపోయి బయటకు వెళుతున్నారు. నా కూతురు అక్కడ ఏం చేస్తుంది? నేను లోపలికి వెళ్ళాను. నేను ముందు ఈ విషయాన్ని నా భర్తకు చెప్పాలి, కానీ నేను ఆ విషయాన్ని నా భర్తకు చెప్పానంటే ఖచ్చితంగా నా కూతుర్ని కొడతాడు, తన చదువు ఆపేస్తాడు. అందుకే నేను ఒక్కదాన్నే ముందుకు వెళ్ళాను. నా కూతురు లోపలికి వెళ్ళింది. స్కూల్లో చివరి పీరియడ్ 2 గంటలు. 2 గంటలు కూడా తను అక్కడే గడుపుతుంది. తన బ్యాగ్ కూడా తనతోనే ఉంది. నేను తలుపు కొట్టాను. లోపల నుండి ఒక హిజ్రా బయటకు వచ్చింది. తను నన్ను చూడగానే నన్ను గుర్తుపట్టింది. నేను వెంటనే తనని గెంటేసి లోపలికి వెళ్ళాను. లోపల చూడగానే నేను చాలా కంగారు పడ్డాను. నా కూతురు అక్కడే కూర్చుని ఉంది. తను నన్ను చూసి చాలా కంగారు పడింది. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాను. నీకు ఇక్కడ ఏం పని అని అడిగాను. నేను నీకు చాలా సార్లు చెప్పాను, నువ్వు నా గౌరవానికి భంగం కలిగించే పనులు ఏమైనా చేస్తే నేను నిన్ను ఎప్పటికీ క్షమించను. నీ గురించి నేను చాలా గొడవలు పడుతున్నాను. నీ తండ్రి కూడా నా మాట వినడు. మన వెనకాల నీ తండ్రి కూడా నిలబడడు. మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనం ఏదైనా కష్టంలో చిక్కుకున్నా ఇంట్లో వాళ్ళందరూ మనల్ని తిడతారు. ఎవ్వరూ మనకి ఎటువంటి సహాయం చెయ్యరు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు? నేను వెంటనే నా కూతురును కొట్టడం ప్రారంభించాను. ఆ హిజ్రాలు నా చెయ్యి పట్టుకుని ఆపారు. నేను నా చెయ్యిని గట్టిగా విదిలించుకొని నేను అడిగాను, మీరందరూ నా కూతురుని ఏం చేస్తున్నారు? వారు చెప్పే మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను వెంటనే అలా నేల మీద కూలబడిపోయాను. నేను నా కూతురు వైపు చూశాను. ఆమె కూడా ఏడుస్తుంది. ఆ కిన్నెరులు చెప్పారు, నీ కూతురు మా దగ్గర పని చేయడానికి వచ్చింది. తను మా ఇంటిని శుభ్రం చేస్తానని చెప్పింది. తను చాలా మంచి అమ్మాయి. మేమేమీ చెడ్డవాళ్ళం కాదు. మేము తనని అడిగాము, అసలు నువ్వు ఈ పని ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు? ఎందుకంటే మీరు మాకు తెలుసు, ఈమె మీ కూతురని, అన్ని విషయాలు మాకు తెలుసు. తను చెప్పింది, నా తల్లి నా కోసం చాలా కష్టపడుతుంది, ఎప్పుడూ నా కోసమే బాధపడుతుంది. తను నా కోసం చాలా కష్టపడుతుంది. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నిద్రలో నా తల్లి పొద్దునుంచి పడిన కష్టానికి ఒళ్ళు నొప్పులతో తను చాలా బాధపడుతుంది. తనకి వెన్ను నొప్పి ఉంది. తను మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే లేచి తన పనులను చేసుకుంటుంది. అందువల్లనే నా తల్లి కోసం నేను ఏమైనా చెయ్యాలనుకుంటున్నాను. హిజ్రా చెప్తోంది, మా ఇల్లు చాలా పెద్దది, నాకు పని వాళ్ళ అవసరం ఉంది. మా ఇంట్లో పనిచేసే పని అమ్మాయి ఇక్కడ పని చేయడం మానేసి మీ అమ్మాయి చదువుకునే స్కూల్లో పనిచేస్తుంది. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి అక్కడ ఎవరితోనే ఈ విషయం చెప్తోంది. మీరు ఎవరైనా
ఆ ఇంట్లో పనిచేస్తే డబ్బులు బాగా వస్తాయి అని చెప్తోంది. కానీ నేను అటువంటి వాళ్ళ ఇంట్లో పని చెయ్యాలి అని అనుకోవడం లేదని చెప్పింది. నీ కూతురు ఆ పని మనిషి చెప్పిన మాటలు విని మా ఇంటికి వచ్చింది. మేము నీ కోసం మా దగ్గర ఏ పని లేదని చెప్పాము. నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, మేము ఇస్తామని చెప్పాము. కానీ తను కష్టపడే డబ్బులు సంపాదిస్తానని చెప్పింది. మేము 3-4 రోజులు ఆమెతో పని చేయించుకున్నాము. అప్పుడు మాకు అర్థమైంది ఈమె మేకప్ కూడా చాలా బాగా వేస్తుందని. ఈమెకు చాలా బాగా మేకప్ వేయడం వచ్చు. మేము ఇంకా కొంచెం ఆమెకి నేర్పించాము. ముందేం వెయ్యాలి, ఆ తర్వాత ఏం వెయ్యాలి. నాకు అనిపించింది నీ కూతురు చేతుల్లో ఏదో టాలెంట్ ఉంది. ఆమెకు బ్రష్ని ఎలా వాడాలో బాగా వచ్చు. ఈమె పెయింటింగ్ వేసినా కూడా చాలా మంచిగా పెయింటింగ్ వేయగలదు. ఈమె అందరికీ కూడా చాలా బాగా మేకప్ వేస్తుంది. మేమందరము కూడా తయారై బయటికి వెళ్ళిపోతాము. పూర్తి రాత్రంతా కూడా మేము పనిలోనే ఉంటాము. ఈమె 2 గంటల లోపే 15 నిమిషాలకి ఒక్కళ్ళు చొప్పున మమ్మల్ని అందరినీ కూడా రెడీ చేస్తుంది. చాలా తొందరగా పనిచేస్తుంది. మేము ఈ మేకప్ని బయట వేయించుకుంటే ఒక్కొక్కరికి 2-3 వేలు ఇచ్చేవాళ్ళము. మేమందరము కలిసి ఈమెకు 2 వేలు ఇస్తున్నాము. ఈమె కూడా సంతోషిస్తుంది. మాకు కూడా పని జరుగుతుంది. నేను నా కూతురుని చూసుకుని ఇంత చిన్నపిల్ల అంత అలా ఎలా ఆలోచించింది. ఇంతలో హిజ్రాలు చెప్తున్నారు, ఎప్పుడు మీరు మీ కూతురుపై చెయ్యెత్తొద్దు. మీ కూతురు చాలా మంచిది. ఇటువంటి పిల్లలు ఈ రోజుల్లో అస్సలు ఉండడం లేదు. వెంటనే ఆమె తన కూతుర్ని కౌగిలించుకుంది. తన కన్నీళ్లను తుడిచింది. తను ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా ఏడుస్తూనే ఉంది. నేను అప్పుడు ఆ కిన్నెరలతో చెప్పాను, ఈ విషయం ఊర్లో తెలిసిందంటే అస్సలు బాగుండదు. ఈ విషయం ఎప్పుడు బయటకు రాదు. మీరు ట్యూషన్కి వెళుతుందని చెప్పి ఈమెను బయటకు పంపించండి. మేము ఈమెను చాలా జాగ్రత్తగా ఇంటికి పంపిస్తాము. సరే, నేను అలానే చేస్తాను అని చెప్పింది ఆ తల్లి. ఎందుకంటే నా కూతురు నా కోసం ఈ పని చెయ్యాలి అని అనుకుంటుంది. 2 గంటలకి ఏం పర్వాలేదులే అని అనుకుంది. నా కూతురు రోజు ఆ పనికి వెళుతోంది. నా దగ్గర ఇప్పుడు చాలా మంచిగా డబ్బులు కూడా ఉన్నాయి. ఆ డబ్బులతో నా కూతురికి కావలసిన వస్తువులను తీసుకుంటూ ఆమెకి బట్టలను కూడా తీసుకుంటున్నాను. నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడని నాకు తెలుసు. నేను తనతో గొడవ పడ్డాను. ఇక తను పూర్తిగా తన 2వ భార్య దగ్గరికే వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత నా కొడుకు తిరిగి వచ్చాడు. ఎందుకంటే సవితి తల్లి ఎప్పటికైనా సవితి తల్లే అవుతుంది. నాకు నా భర్త 2వ పెళ్లి చేసుకున్నాడని ఎప్పుడో తెలుసు. కానీ నేను మౌనంగా ఉన్నాను. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ కూడా తెలిసింది. నా కొడుకుకి కూడా తన తండ్రి గురించి తెలుసుకున్నాడు. ఇప్పుడు మేము ముగ్గురము ఒకే ఇంట్లో ఉంటున్నాము. ఒకరికి ఒకరం సహాయం చేసుకుంటున్నాము. మా దగ్గరికి చాలా డబ్బులు వచ్చాయి. మేము ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నాము. ఆ ఇంట్లోనే ఉంటున్నాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.